ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ అనే దాని విషయంలో నెలకొన్న సంక్షోభం రెండు అంశాలతో ముడిపడి ఉంది. ఒకటి, రాజకీయ పార్టీల నుంచి ప్రతినిధులుగా ప్రభుత్వంలో మంత్రులుగాను, ముఖ్యమంత్రిగాను, ఉప ముఖ్యమంత్రిగాను ఉన్నటువంటి వాళ్ళు. వీరు చట్టసభలకు సంబంధించినటువంటి ప్రతినిధులు. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ రంగానికి సంబంధించినటువంటి వ్యవస్థలోకి వాలంటీర్లు వస్తారు. 5 సంవత్సరాల తర్వాత మరలా రాజకీయ పార్టీ ప్రతినిధులుగానే రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసి మళ్ళీ అధికారంలో రావాల్సి ఉంటుంది. అధికారంలోకి రాకపోవడం అనేటువంటిది అనేక అంశాల మీద ప్రభావితం చూపించే అవకాశం ఉంది. అనేక అంశాల చేత ప్రభావితం గురయ్యే అవకాశం ఉంది. ఒక రాజకీయ పార్టీ చేత వాలంటీర్లు నియమించబడ్డారు అన్న అభిప్రాయం వారిలో ఉండబట్టి బహుశా ఇదే వాలంటీర్లను కొనసాగించే పరిస్థితి వారికి ఉండటం లేదు. ఉద్యోగిలాగా కాకుండా అంతకు మించి మానసికంగా రాజకీయపరమైనటువంటి వ్యవహారశైలితో ఉంటున్నాడేమో అనే అపోహ లేదా అభిప్రాయం లేదా మానసికంగా ఒక నిర్ణయం చట్టసభలకి, అధికార పార్టీకి సంబంధించినటువంటి చట్టసభలకి రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి వారిలో ఉండటం జరుగుతూ ఉంది. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వారు రాజకీయ పార్టీ వరకే కాకుండా అధికారంలోకి వచ్చినప్పుడు అందరి వాళ్ళు అవుతారని, అందుకు సంబంధించిన విధంగానే వ్యవహరించాలని కాకుండా నియామకం సమయంలో ఒక రాజకీయ పార్టీ మమ్మల్ని నియమించింది కనుక ఆ విధంగానే ఉండాలి, చట్టసభల్లో ఉన్నవారిని కూడా, ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మంత్రులను కూడా రాజకీయ నాయకులుగానే చూసే ధోరణి ఉండాలేమో, అదే శ్రేయస్కరమేమో అనే అభిప్రాయం ఉద్యోగ రంగానికి సంబంధించి కూడా ఉండే పరిస్థితి బహుశా ఉంది. అలా కాకపోతే మొత్తంగా వ్యవస్థలో ఈ సంక్షోభం ఉండేది కాదు, ప్రజలకు ఇన్ని సమస్యలు ఉండేవి కావు. చట్టసభలో ఉన్నవారు, ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఎవరికి వారు సాంకేతికంగా నిర్ణయించబడే విధులు కాకుండా అంతకుమించి మానసికంగా రాజకీయపరమైనటువంటి ధోరణిలో వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం ఉండకపోతే ఇలాంటి సంక్షోభం వచ్చి ఉండేది కాదు. ఇప్పటికైనా పరిస్థితి మారాల్సి ఉంది.